ఇండస్ట్రీ తన తప్పు తెలుసుకుని 100 రూపాయల టికెట్ అంటుంది. మరి మన తప్పులు తెలుసుకున్నామా? ఈ రోజు నా గొంతు కొంచెం గట్టిగా ఉండొచ్చు, కానీ ఈ రోజు నేను అడిగే ప్రశ్నలు మీ గుండెల్ని తాకాలి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసిన జస్టిస్ ఫర్ ఐబొమ్మ, వి వాంట్ రవి అంటూ యువత గగ్గోలు పెడుతున్నారు. ఒక పైరేసి వెబ్సైట్ నడిపే వ్యక్తి కోసం ఇంతలా గొంతు చించుకుంటున్న మీ గొంతు దేశం తగలబడిపోతున్నప్పుడు ఎందుకు మోగబోయింది? హిడ్మా ప్రభుత్వాల దృష్టిలో అతను ఒక మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ కావచ్చు, ఒక టెర్రరిస్ట్ కావచ్చు, కానీ అక్కడ ఆదివాసీలకు మాత్రం అతను ఒక ఎర్ర సూర్యుడు. ఎందుకంటే ఆ అడవిలో ఉన్న లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపదను, బాక్సైట్ ను, బొగ్గును కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటే, అడవి బిడ్డలను వారి ఇళ్ల నుండి గెంటేస్తుంటే వారికి అండగా నిలబడింది ఎవరు? తమ జల్ జంగిల్ జమీన్ కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతుంది ఎవరు? కార్పొరేట్ గద్దలు అడవిని మింగేస్తుంటే అడ్డుగా నిలబడింది ఆదివాసీలను జైల్లో పెడుతుంటే, బోటుకప్పు ఎన్కౌంటర్ల పేరుతో చంపేస్తుంటే ఆ అన్యాయాన్ని ఎప్పుడైనా సోషల్ మీడియాలో ప్రశ్నించారా?